గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని మాత్రమే చెప్పారు అని అంటుంటారు. ఏమిటి గురుదేవుల కాలజ్ఞానం అంటే? అందరూ అనుకుంటాం వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు మాత్రమే ఇందులో ఉన్నాయనుకుంటాం. అవును. ఇది సాంద్ర సింధు వేదం. ప్రపంచానికి సంబంధించిన భవిష్యత్తు మొత్తం కూడా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో ఉంది. ఓకే. అందులో ఏం చెప్పారంటే, రెండక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించెను. స్వతంత్ర భారతావని మొట్టమొదటి నుంచి పండిత్ జవహర్లాల్ గారి నెహ్రూ గారి యొక్క వ్యవహారిక నామం నెహ్రూ, ఈనాటి మన ప్రధానమంత్రి మోదీ, నరేంద్రనాథ్ మోదీగా పిలువబడే మోదీ యొక్క వ్యవహారిక నామం మోదీ. రెండక్షరాల పేరున్నటువంటి ఏ వ్యక్తి అయినా పవర్లోకి వస్తే మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఇలాంటి రకరకాలైనటువంటి వింతలు, విచిత్రాలే కాదు, విశ్వ ప్రళయాలే కాదు, ప్రపంచానికి సంబంధించిన భవిష్యత్తుతో పాటు ఈ కలియుగంలో విచిత్రవంతమైనటువంటి నవగ్రహాల యొక్క బాధపడుతున్న సమస్యాత్మకమైనటువంటి స్థితిగతుల్లో ఉన్న లోక కళ్యాణార్థం మనందరి జీవితాలని బాగు చేయడానికి ఒక ప్రశస్తవంతమైన మహామంత్రాన్ని కూడా సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పారు.